సైన్స్ ప్రకారంగా పుట్టుకతోనే నపుంసకులుగా ఎలా పుడుతున్నారో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా స్త్రీలోని అండ స్పామ్ లో ఫలదీకరణం చెందినప్పుడు తల్లిలో XX క్రోమోజోమ్స్ ఉంటాయి, తండ్రిలో XY క్రోమోజోమ్స్ ఉంటాయి. Y క్రోమోజోమ్స్ లో SRY అనే జీన్స్ ఉంటాయి. ఈ SRY జీన్స్ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. దీనివల్ల మేల్ సెక్స్ ఆర్గాన్ యొక్క స్ట్రక్చర్ తయారవుతుంది. అయితే కొన్నిసార్లు ఫలదీకరణం చెందిన అండంలోని XY క్రోమోజోమ్స్ లో SRY జీన్స్ మిస్ అవుతాయి లేదా అవి పనిచేయవు. SRY జీన్స్ లేకపోతే మేల్ సెక్స్ ఆర్గాన్ డెవలప్ అవ్వకుండా ఫీమేల్ సెక్స్ ఆర్గన్ డెవలప్ అవుతాయి. ఇక్కడ మేల్ కి కావాల్సిన XY క్రోమోజోమ్స్ ఉన్నాయి, కానీ SRY జీన్స్ లేకపోవడం వల్ల మేల్ బాడీకి ఫీమేల్ బాడీ పార్ట్స్ ఏర్పడతాయి. అదే విధంగా కొన్నిసార్లు ఫీమేల్ క్రోమోజోమ్స్ అయిన XX క్రోమోజోమ్స్ లో కూడా SRY జీన్స్ ఉండవచ్చు. ఇక్కడ ఫీమేల్ బదులు మేల్ సెక్స్ ఆర్గన్స్ డెవలప్ అవుతాయి. బయోలాజికల్ గా అబ్బాయిలాగా అమ్మాయిలాగా కనిపించినంత మాత్రాన మనం ఒకరి జెండర్ ని డిసైడ్ చేయలేం.